హాయ్ ఫ్రెండ్స్, పిల్లల కోసం అయితే వేడివేడిగా పకోడీ చేస్తున్నా. అందుకోసం కొంచెం శనగపిండి అలాగే బియ్యం పిండి తీసుకుంటున్నా. పిండిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సోడుప్పు వేసుకుంటున్నా. రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నా. రుచికి తగినంత కారం, ఇలా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటున్నా, అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నా. అన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుంటే మంచిగా కాలుతాయి. మరి పెద్ద పెద్దగా వేసుకున్నా కానీ అంత కాలవు. మిడిల్లో లోపల వేడివేడిగా ఆనియన్ పకోడా రెడీ అయింది. ఇలా టిష్యూ వేసుకున్నామంటే ఆయిల్ మొత్తం టిష్యూ పీల్చుకుంటుంది, ఎటువంటి ఆయిల్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.